ముంతా తుపాన్ వరంగల్ రైతులను ఆగమాగం చేసింది. కళ్లాలు ఐకేపీ కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం అక్కరకు రాకుండా పోయే పరిస్థితి నెలకొంది. ఏకధాటిగా పడుతున్న వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయని కన్నీరు మున్నీరవుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ఇచ్చి ఆదుకోకుంటే తమకు చావే శరణ్యమని కర్షకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం నాగారం గ్రామం ఐకేపీ కేంద్రంలో రైతుల గోడును మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి ద్వారా వివరిస్తున్నారు. మొందా తుఫాను అన్నదాతలను ఆగం చేసింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందే తరుణంలో భారీగా వర్షం కురవడంతో ఆ పంట నోటికడికి రాకుండా పోయిందని రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వరి చూసుకుంటే కుంభవృష్టితోటి ఎడతెరిపి లేని వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి వరి పూర్తిగా తడిసి ముద్దయింది. తర్వాత కొన్ని చోట్ల మొక్క కూడా మొలుస్తోంది, మొలకలు కూడా మొలుస్తోంది. దీంతో ఎందుకు కొరగాకుండా పోతుందని రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నిన్న నమోదైంది. మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఈ ధాన్యం తడిసి ముద్దయింది. ఇక్కడ కొంతమంది హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం నాగారంలో కొంతమంది రైతులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి. వరి కోసి 10-15 రోజులు అవుతుంది. ఎకరాన ట్రిప్పున్నర మా ఖర్చుల మందం సుత అవ్వడం లేదు. ఇవి తెచ్చి ఐకేపీ సెంటర్లో పోతే ఇప్పటి వరకు ఐకేపీ సెంటర్లు సుత ఓపెన్ కాలే. మొత్తం 15 రోజులు అవుతుంది. 10-15 రోజులు అవుతుంది. ఆరబోసినాం, ఎండబోసి కుప్పలు పోసిన మ్యాచర్ వచ్చిన వడ్లు నిన్న కురిసిన భారీ వర్షానికి మొత్తం కుప్పలు ముద్దయి మొత్తం మొలకలు వచ్చినాయి. దేనికి కొనడానికి సుత వీలు లేకుండా అవకాశం లేకుండా అయిపోతున్నాయి. నిన్న భారీ వర్షం కురిసింది. మొత్తం కుప్పలన్నీ ఇట్లా వడ్లు సుత కొట్టుకపోయే స్టేజ్కి వచ్చినాయి. పరదాలు వేసినా కానీ పరదాలు కొట్టుకపోకుండా మొత్తం కుప్పలు ఒక స్టేజ్ 1 ఫీట్ మందంతో మొత్తం కుప్పల కింద అంతా దడుచుడే. ముందు ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి కొనుగోలు చేసి అంటే రైతులకు ఇంత నష్టం ఉండబోవు. ఇది భారీ నష్టంగా మొత్తం మీద పత్తి వేయింది, ఇప్పుడు వరి వేయింది. రైతులకు పత్తి సూత ఉపయోగం లేకుండానే పోయింది వర్షాలకు. ఈ వరి సూత లాస్ట్ వడ్లన్న కొద్దిగా చేతికత్తాయి అనుకుంటే వడ్లు సూత పెట్టుబడి మందం సూత వచ్చులేదు. కోసిన పంటన్న అమ్ముకొని వాళ్ళ ఖర్చుల మందం అన్న అయితే అనుకుంటే అట్లా సూత తడిసి ముద్దయి మొలకలు వచ్చినాయి. అదే ఇప్పుడు ఈ మొలకలు కనీసం ఒక 4 రోజుల కింద కొనుగోలు జరిగితే మాత్రం మా చేతికి వచ్చిన పెట్టుబడి మందం అన్నా, వచ్చిన కూళ్ళ మందం అన్నా, ఇతర వాటిలో ఖర్చుల మందం అన్నా వచ్చు అనుకున్నాం. అట్లా కూడా రాలేకపోయినాయి. ఇది తడిసి ముద్దయి మొలకలు వచ్చిపోతున్నాయి. ఎవరిని పిలిచినా, ఏ అధికారిని పిలిచినా కానీ అవగాహన లేకుండా, ఎవరు దగ్గరికి రెస్పాన్స్ లేకుండా మమ్మల్ని ఆగం చేస్తున్నారు. ఈ రైతులను ఎక్కడ పట్టుకొని పోవాలి, ఎలా పట్టుకొని పోవాలి, ఎలా చేయాలి, ఎక్కడికి పోయినా కానీ మేము కొన్నాం అంటున్నాం. రైస్ మిల్లుకి పోతే రైస్ మిల్లు కూడా మాకు అలాట్మెంట్ లేదు రైస్ మిల్లు అంటున్నారు. ఈ వీళ్ళకు అధికారులకు కాల్ చేస్తే వాళ్ళ రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేకుండా ఇది ముద్ద అవ్వకుండా ఒక్కొక్కరికి కూళ్ళబెట్టి 500-600 కూళ్ళబెట్టి కుప్పలు అటు పోసు అవుతుంది, ఇటు పోసు అవుతుంది, తిరిగేసు అవుతుంది. దాని కింద పరదాలు పోతున్నాయి, పరదాలు చీకిపోతున్నాయి. ఒక్కొక్క పరదకు 20 రూపాయలు చొప్పున 30 రూపాయలు చొప్పున కిరాయిలకే అవుతున్నాయి. ఏం చేయాలో మాకు ఏం తోయలేక మా వ్యవసాయం ఇట్లా అవుతున్నది. ఆగమే చాలా పత్తి అనుకున్నాం, పత్తి ముంచింది. వరి ధాన్యం చేతికత్తి అంటే వరి ధాన్యం వంటలు వర్షాలు కాబట్టి ఇదే ముగించింది. గతంలో వచ్చే వర్షాలు ఈ నెలలు వచ్చినాయి. ముందు వచ్చిన వర్షాలు వెనకొచ్చే వర్షాలు ముందు వస్తున్నాయి. దానికి మేము మొత్తం వర్షాలలో మేము ఏము అనలేకపోతున్నాం, ఏం చెప్పలేకపోతున్నాం. అధికారులకు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, ఎవరికి రెస్పాన్స్ లేదు. ఇట్లా ఇవన్నీ ముద్దలైతే వీటిని ఎవరు కొంటలేరు. ఇప్పుడు పోతాళ్ళు ఫోటోలు గిత్తాలు పోతాళ్ళు వత్తాన వంటాలు వచ్చు లేదు, సచ్చు లేదు. మధ్యలో మేము చస్తాను రైతులు. ఇంతవరకు ఓపెన్ కూడా కాలే. చుట్టుపక్కల ఓపెన్ అయినాయి కొన్ని చోట్ల ఓపెనింగ్ అయినాయి. ఇక్కడ నాగరం కూడా కాలేదు. దాదాపు మినిమం ఏం లేకుండా 20-25 ట్రాక్టర్ల వడ్లు ఉన్నాయి. ఇప్పుడు నాగారం గ్రామం హసన్పర్తి మండలం. మేము రైతులం అన్నది ఎవ్వరికి, ఏ దొరకైనా, ఏ దాతకైనా, ఏ ఎంపీకైనా, ఏ ఎమ్మెల్యేకైనా, ఎవరికైనా కానీ
పట్టింపు లేని బాపతి వ్యవహారం ఉంచలేని మమ్మల్ని శూన్యంగా తీసి ఒక చెర్లే అన్నా ఒక మాట అన్నా ఒక బాయిల్ అయినా మాత్రం మమ్మల్ని పట్టించుకునే అటువంటి బాపతి నాయుడు లేనప్పుడు మాకు కొనుగోలు లేదు. మేము ఎవరికో ఆకాశ రావన్నా వల్లు బీవన్న లెక్కనే మేము ఒక ఆకాశం లెక్కనే మేము బతకగలుగుతాం. దాని గురించి మాకు నాయుడు లేని మాత్రం రేపు మీరు వచ్చే బాపతి ఎలక్షన్లో కూడా మమ్మల్ని మీరు ముందు పెట్టకండి, మమ్మల్ని ముందుకు టైం తీసుకోకండి. మాకు మీరు ఎవరో మాకు తెలియదు, సరిగా మేము ఎవరో మీకు కూడా తెలియదు. దాని గురించి మాత్రం మేము మా రైతుల గురించి మీరు కొద్దిగా అబ్జర్వ్ చేసుకొని కొద్దిగా ఆలోచించుకొని రైతు అన్నది ఏంది, ఏం కష్టపడతాను, పిల్ల జిల్లా ఏం కష్టం చేస్తాను, ఎట్లా వచ్చింది చేతికి అన్నది బాబు సంగతి కూడా మీరు కూడా కొద్దిగా సహకరిస్తే మేము బతికేగలంత ఓపికే మాకు ఇట్లా మా గుండెల్లో కలుగుతుంది. కానీ దాని గురించి మీరు కాదంటే మాత్రం మేము ఒక పౌడర్ మందుకు ఎంత ఒక 1000 రూపాయలు ఉంటుంది. ఒక 1000 రూపాయల బాబు మందు తీసుకొచ్చుకొని మాత్రం ఇదే రాసికాడ మాత్రం తప్పకుండా మాత్రం చేసుకుని మాత్రం ఖాయమని మాత్రం మేము నిర్ణయంగా మా పిల్లలతో సహా మాత్రం మేము మాత్రం ఖచ్చితంగా మాత్రం మేము నిర్ణయించుకుంటాను. నిన్న వర్షం గురించి మాత్రం సారు ఒక 2 పిట్ట నీళ్లు మా ధాన్యం కింద మాత్రం నీళ్ళు మాత్రం ఆయనే సార్. ఏ పరదేశినా ఆగలే, ఏ చేసినా మాత్రం ఆగలే సార్. కట్టలు కట్టుకున్నాము, ఏది చేసినా కానీ సారు నాగారం చెరువు ఎంత ఉన్నదో మా పంట కింద బాపది నీరు కూడా అంతే ఉన్నది సార్. ఈ రైతులు ఈలాంటిగా మాత్రం కష్టపడే అవకాశం మాకు జరగకపోవు, మీకు కూడా అవస్థ మాత్రం కాకపోవు, నష్టం మాత్రం కాకపోవు. మిమ్మల్ని మేము మాత్రం బాధ పెట్టకపోతాం, మా బాధ మేము వెళ్ళిపోతాం. మాకేమైనా ఆధారం ఉంటేనో చెప్పండి, ఆధారం కూడా మాత్రం మేము మాకు చెప్పింది మాత్రం ఒకటే సార్. ఇంత మిక్కిలి మేము చెప్పేదానికి మాత్రం మా దగ్గర అవకాశం లేదు. మొత్తం వర్షం మొత్తం నిన్న నీళ్ళే మొత్తం మీద మాకు ఈ పెట్టుబడి వస్తలేదు, వీటికి కూలీలు ఎత్తలు, ట్రాక్టర్ కిరాయిలు పెట్టుకుంటే ఒక్కొక్క ట్రాక్టర్కి 1000 రూపాయలు, ట్రాక్ మిషన్లకు 3000. ఇవన్నీ చేసుకుంటే లాస్ట్కి వచ్చేటోళ్ళకు రైతులు అనేటోళ్ళు రైతులమే ఉంటామండి. రైతులు భూములే ఉంటారు. మాకు ఎలాంటి గిట్టుబాటు కావట్లేదు. మాకు బోనసులు సహకాలంలో బోనసులు ఇచ్చి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోగలదు. మళ్ళీ యాసింగ్ బోనసులు ఇవ్వలేదు, ఇచ్చి ఇస్తా అంటారు, ఇచ్చులేదు. మొత్తం వర్షానికి తడిసిపోయినాయి. ఇట్లా కొంచెం గవర్నమెంట్ ముందుకొచ్చి తడిసే ధాన్యాన్ని కొనాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. నిన్నటి కంచెల్లి కుండపోత వర్షం ఇట్లా కొట్టుకుతా అంటే పొద్దెల్లా ఇన్నే ఉన్నాం మేము. కాలువలు తీసుకుంటా, ఈ పర్దాలు పరుచుకుంటా, ఒక్కొక్క పర్ద తీసుకురావాలంటే 20,000 దాకా అయినాయి. అట్లా ఏం మిగులు పట్టలేదు. మొలకలు చూత వచ్చినాయి. ఇవాళ పొద్దెల్లే 4 మనుషులు ఇక్కడనే, తిండి లేదు ఏం లేదు, ఇక్కడనే ఉంటాను. ఉపయోగం వస్తుంది కానీ కష్టం ఎంత కష్టం అవుతుంది. ఇవన్నీ పెట్టి ఇప్పుడు నోటికి వచ్చిన పంట ఇట్లా తడిచిపోయాయి. పత్తి సూత ఏం లేదు. గంటకు 50 రూపాయలు, గంట 50 రూపాయలు. ఒక్క అర్ధ గంట 10 నిమిషాలు లేట్ అయినా కానీ పైసలు అడుగుడే. ఇక అట్లా 20 నిమిషాలు లేట్ అయితే 50 రూపాయలు ఇస్తానంటేనే ఏరుతాం, లేకపోతే లేచిపోతాం అని వాళ్ళు. తడిసిపోయింది, ముద్ద అయింది. 4,000 మించి ఎప్పుడూ అమ్ముకోలేదు మేము. ఎకరానికి 4 క్వింటాన్లు 5 క్వింటాన్లు వెళ్తే ఇది 10 రోజులు అవుతుంది ధాన్యం తీసుకొచ్చి. ఈ 10 రోజుల నుండి మేము రోజు ఇళ్ళనే వీటిని ఆరబోసుకుంటా, లేబర్ని పెట్టుకుంటా, ఈ వరి మొత్తం అడ్డం పడ్డది. వర్షానికి పడితే మామూలు మిషన్ కాకుండా చైన్ మిషన్ అంటే అది గంటకు 3,000, 2 గంటలకు వస్తుంది. మామూలుగా ఒక ఎకరము గంటకు కోసేది, ఇప్పుడు 2 గంటల టైం ఇగ్గుతుంది. అట్లా ఎకరాన 6,000 అదనంగా పడుతుంది. ఇక్కడ లేబర్ ఖర్చులు నేర్పడానికి, ఆరబోయడానికి, మళ్ళీ ఇది మొలకెత్తి వర్షానికి కప్పడానికి పరదాలు తీసుకొచ్చుడు. నాట్లప్పుడు ఎకరాన 5,000, 6,000 అదే అవుతుంది. ఖర్చు 35,000 వరకు వస్తే రైతు చేస్తే 40,000 వస్తుంది. అంటే 6 నెలలు కష్టపడితే 5,000 రైతుకు. రైతే రాజు అని పేరు పెట్టిండ్రు కానీ రాజుకుండేది ఏంటిది అనేది అర్థం చేసుకుంటలేరు. కాకపోతే రైతు రాజు అని అందరూ ప్రతి ఒక్క పేపర్లో వేస్తాండ్రు, కానీ రైతు కష్టం అనేది ఎవరు తెలుసుకుంటలేరు. యాసింగి వడ్లకు సన్నాలు పెడితే బోనస్ ఇస్తా అన్నాడు, బోనస్ ఇప్పటి వరకు రాలేదు. ఆ వడ్ల పంట తక్కువ వచ్చింది, అది నష్టమే. ఇప్పుడు ఇప్పటి వరకు ఇది కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయి ఉంటే మాకు ఇబ్బంది ఉండకపోవు. ఆ చైన్ మిషన్లు ఇదే స్టార్ట్ కాలేదని మేము మిషన్లు కూడా కొంచెం కొయ్యక ఆపేసరికి వర్షాలు పడి చైన్ మిషన్ల ద్వారా అట్లా ఖర్చు పెరిగింది. చేనులల్లో మొత్తం పడుకొని ఉన్నాయి వాళ్ళు,
ఇప్పుడు అది చేతికి వస్తుందా మొత్తం పోతుందా అని కూడా తెలియదు. చేతికి అంది వచ్చిన వెంటనే పంట వర్షార్పణం అయిందని చెప్పేసి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా వారంతా కోరుతున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ.